Hi guys, welcome to the ఛానల్. ఈ వీడియోలో మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆప్షన్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. ముందుగా ఆర్సీబీ రిటైన్ చేసిన ప్లేయర్స్ చూసుకుంటే 3 ప్లేయర్స్ నే రిటైన్ చేసుకున్నారు. ఆబ్వియస్ చాయిస్ విరాట్ కోహ్లీ, వన్ డౌన్ బ్యాట్స్మెన్ రజాత్ పతిదార్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలర్ యష్ దయాల్. సో ముగ్గురునే రిటైన్ చేసుకుంది కాబట్టి దే హ్యావ్ 3 RTMs which they can use going forward in the auction. సో ఈ 3 ప్లేయర్స్ ని ఫోర్ గా బిల్డ్ చేసుకుంటే మిగిలిన 8 ప్లేయర్స్ రోల్స్ ఏంటి, ఎలాంటి ప్లేయర్స్ కి ఆర్సీబీ ఆప్షన్ కి వెళ్ళే అవకాశం ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. సో విరాట్ కోహ్లీ విల్ డెఫినెట్లీ ఓపెన్. సో వన్ మోర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయితే కావాలి. లాస్ట్ టైం ఫాఫ్ డూప్లెసీ ఓపెన్ చేశాడు, ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్. బట్ ఇప్పుడు ఫాఫ్ ని ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ ఫాఫ్, they have definitely go with left hand opener because maybe ముందు సీజన్స్ లో దేవదత్ పడిక్కల్ ఉండేవాడు. దేవదత్ పడిక్కల్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెన్ టుగెదర్ అండ్ దే గేవ్ వండర్ఫుల్ పార్ట్నర్షిప్. సో అలాంటి ఒక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉన్న ఓపెనింగ్ ఉంటే ఏ టీమ్ కైనా చాలా బాగుంటుంది. ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద పవర్ ప్లే యాజ్ వెల్. సో ఒక లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ అయితే డెఫినెట్లీ వీళ్ళు పిట్ చేయొచ్చు. And one more thing, RCB కావాల్సింది captain. So they have released their previous captain Faf du Plessis. So కొన్ని చోట్ల విరాట్ కోహ్లీ మళ్ళీ క్యాప్టెన్సీ చేస్తాడు అని అంటున్నారు, బట్ మేబీ ఆర్ మేబీ నాట్. ఇఫ్ నాట్, దే షుడ్ డెఫినెట్లీ గో ఫర్ a captain material player in the auction. So వీళ్ళు బిడ్ చేసే ఓపెనింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ అయితే ఇంకా బాగుంటుంది, బికాస్ దే నీడ్ అ వికెట్ కీపర్. లేదు అంటే ఒక మిడిల్ ఆర్డర్ లో వికెట్ కీపర్ కూడా ఓకే, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కంప్లీట్ బ్యాట్స్మెన్ గా కూడా ఓకే. బట్ అలాంటి ఆప్షన్స్ ముందుగా ఆప్షన్ లో వస్తే మాత్రం దే డెఫినెట్లీ హ్యాస్ టు గో ఫర్ ఇట్. సమ్వన్ లైక్ ఇషాన్ కిషన్ ఆర్ క్వింటన్ డికాక్ ఆర్ ఎనీవన్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ హూ ఆర్ దేర్ ఇన్ ద లిస్ట్. అది కాకుండా వీళ్ళకి ఇద్దరు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కావాలి. సో వన్ డౌన్ రజత్ పతిదార్ వస్తాడు కాబట్టి తర్వాత వచ్చే ఇద్దరు ప్లేయర్స్ కూడా పించ్ హిట్టర్స్, మిడిల్ ఆర్డర్ హిట్టర్స్ అయితే వీళ్ళకి మిడిల్ ఆర్డర్ చాలా స్టేబుల్ గా ఉంటుంది. అది కాకుండా ఒకవేళ ఓపెనింగ్ లో మనకి ఇక్కడ ఆర్సీబీకి వికెట్ కీపర్ దొరకకపోతే డెఫినెట్లీ మిడిల్ ఆర్డర్ లో హెవీ హిట్టర్ మిడిల్ ఆర్డర్ లో వికెట్ కీపర్ ఉంటుంది కదా, దట్ విల్ బి గుడ్ ఫర్ ఆర్సీబీ. ఇది కాకుండా వీళ్ళకి ఇద్దరు ఆల్రౌండర్స్ ఖచ్చితంగా కావాలి. సో దే హావ్ నాట్ రిటర్న్ ఎనీ ఆల్రౌండర్. సో మేబీ దే కెన్ గో ఫర్ అగైన్ ఆర్టీఎం వాడచ్చు, విల్ జాక్స్, గ్లెన్ మ్యాక్స్వెల్, కామరన్ గ్రీన్, ఎనీవన్ ఒక ఆల్రౌండర్ గా వాళ్ళని తీసుకోవచ్చు. అలా కాకపోయినా కూడా ఎనీ 2 ఆల్రౌండర్స్ ఇన్ ద ఆప్షన్ కెన్ బోత్ బౌల్ అండ్ బ్యాట్. జెన్యున్ ఆల్రౌండర్స్ వీళ్ళకి ఖచ్చితంగా కావాలి. బౌలర్స్ విషయానికి వస్తే యష్ దయాల్ ఉన్నాడు. యష్ దయాల్ కాకుండా ఇద్దరు ఆల్రౌండర్స్ కాకుండా వీళ్ళకి 3 more బౌలర్స్ ఖచ్చితంగా కావాలి. సో ఈ టోటల్ 5 బౌలర్స్ లో వీళ్ళకి ఖచ్చితంగా ఇద్దరు పేసర్స్ అయితే ఖచ్చితంగా కావాలి, బికాస్ ఆల్రెడీ దే హ్యావ్ యష్ దయాల్ యాజ్ 1 పేసర్. సో 2 more పేసర్స్ విల్ బి గుడ్. రైట్ హ్యాండ్ పేసర్స్ అయితే బెస్ట్, బికాస్ ఆల్రెడీ యష్ దయాల్ ఈస్ అ లెఫ్ట్ హ్యాండ్ పేసర్. సో 2 జెన్యున్ రైట్ ఆర్మ్ పేస్ బౌలర్స్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ఆర్సీబీ. స్పిన్ ఎవరు లేరు కాబట్టి ముగ్గురు స్పిన్నర్స్ వీళ్ళకి ఖచ్చితంగా కావాలి. అది ఆల్రౌండర్స్ అయినా బౌలర్స్ లో అయినా, ఆల్రౌండర్స్ అండ్ బౌలర్స్ కలిసి వీళ్ళకి ముగ్గురు స్పిన్నర్స్ అయితే ఖచ్చితంగా కావాలి. మిక్స్ అయితే బాగుంటుంది, రైట్ ఆర్మ్ ఆఫ్, లెఫ్ట్ ఆర్మ్ ఆన్, రైట్ ఆర్మ్ లెగ్. సో దిస్ ఇస్ హౌ ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ షుడ్ బి సార్టెడ్. సో ముందుగా వచ్చిన మార్కెట్ లిస్ట్ లో ఆర్సీబీ ఏ ప్లేయర్స్ ని బిడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందో చూద్దాం. సిమిలర్ టు పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ ఆల్సో హ్యాస్ 10 ఆప్షన్స్. 12 ప్లేయర్స్ లో 10 ప్లేయర్లకి ఆప్షన్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందులో కీపర్స్ లో చూసుకుంటే రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్. ఇఫ్ ఎట్ ఆల్ రిషబ్ పంత్ కి పంజాబ్ కూడా బిడ్ చేస్తుంది. సో పంజాబ్ కి పోటీ ఇచ్చే వన్ ఆఫ్ ద టీమ్ ఈజ్ ఆర్సీబీ. సో ఇద్దరిలో ఎవరికైనా రావచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ పంజాబ్ కి రాకపోతే మాత్రం ఆర్సీబీకి రిషబ్ పంత్ రావచ్చు. ఒక వికెట్ కీపర్ కావాలి అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కూడా కావాలి కాబట్టి
రిషబ్ పంత్ ఈస్ ఎ గ్రేట్ చాయిస్ ఫర్ ఆర్సీబీ. అలాగే కేఎల్ రాహుల్ కూడా ఆర్సీబీ సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ కర్ణాటక పోయి ఆర్సీబీకి మళ్ళీ వస్తాడు అనే వార్తలు ఎక్కువ వినిపిస్తున్నాయి. బట్ అలా కాకపోయినా కూడా యాజ్ ఏ కీపర్ ప్యాటర్న్ కేఎల్ రాహుల్ నెసెసిటీ అయితే ఉంది ఆర్సీబీకి. దే కెన్ గో ఫర్ కేఎల్ రాహుల్ టు. అండ్ ఆల్సో if Virat Kohli is not captaining the RCB team, KL Rahul can do that as well. KL Rahul captain గా కూడా ఆర్సీబీకి పనికి వస్తుంది. సో మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ లోకి వస్తే దే హ్యావ్ లియం లివింగ్స్టన్ అండ్ డేవిడ్ మిల్లర్. ఖచ్చితంగా వీళ్ళకి మిడిల్ ఆర్డర్ పవర్ హిట్టర్స్ అయితే కావాలి. ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఆర్టీఎం ఆన్ విల్ జాక్స్, గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ క్యామరన్ గ్రీన్, దే డెఫినెట్లీ హెస్ టు గో ఫర్ లియం లివింగ్స్టన్ అండ్ డేవిడ్ మిల్లర్ ఇన్ ద మార్కీ లిస్ట్. ఆ ఆప్షన్, ఆ ఆలోచన అయితే వీళ్ళకి లేకపోతే మాత్రం ముందుగా వచ్చిన మార్కీ లిస్ట్ లో ఖచ్చితంగా లియం లివింగ్స్టన్ అండ్ డేవిడ్ మిల్లర్ అయితే వీళ్ళు వెళ్ళాలి. ఏ ఒక్కరు వచ్చినా వీళ్ళకి బిగ్ బెనిఫిట్. సో వీళ్ళకి బౌలర్స్ ఎస్టైల్ తప్ప ఎవరు లేరు కాబట్టి దే డెఫినెట్లీ కెన్ గో విత్ ఆల్ ద బౌలర్స్ ఆర్ ఇన్ ద మార్కీ లిస్ట్. సో మేబీ రైట్ ఆర్మ్ పేసర్స్ కి ఎక్కువగా వెళ్తారు. మోస్ట్లీ సిరాజ్ కి ఆర్టీఎం వాడచ్చు అగైన్. ఇఫ్ నాట్ సిరాజ్, షమి అండ్ రబాడా కూడా ఛాన్స్ ఉంది. లేదు ఇంకొక లెఫ్ట్ హ్యాండ్ పేసర్ కూడా కావాల్సి వస్తే దే కెన్ గో ఫర్ హర్షదీప్ అండ్ మిచెల్ స్టార్క్ యాజ్ వెల్. వన్ మోర్ థింగ్ దే కెన్ డూ ఇస్ దే కెన్ గో ఫర్ చెహల్. ఇఫ్ ఆర్ఆర్ కూడా చెహల్కి వెళ్తుంది అండ్ ఆర్ఆర్ కి పోటీ ఇచ్చే వన్ ఆఫ్ ద టీమ్ విల్ బి ఆర్సీబీ. దే డెఫినెట్లీ నీడ్ స్పిన్నర్స్. 3 స్పిన్నర్స్ కావాలి. మార్కీ లిస్ట్ లో వచ్చే ఏకైక స్పిన్నర్ చెహల్. ఆల్రెడీ చెహల్ ఆర్సీబీకి ఆడాడు అండ్ ఆర్సీబీలోనే చెహల్ ఎదిగాడు కాబట్టి I think RCB has to go for Chahal already. This is how RCB will go for the auction and should go. Thank you.